Hi viewers, Vice of Vasu Double Seven. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్కిలే పాలిట ఒక శాపంగా మారినట్టు కనిపిస్తూ ఉంది. సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లు ప్రజెంట్ వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ పాలిట శాపంగా పరిణమించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కొత్త టెక్నాలజీ న్యూ టెక్నాలజీ డెవలప్మెంట్ చేస్తూ ఉంటే వ్యక్తుల యొక్క పని అనేది లభించకుండా అయిపోతూ ఉంది. అంటే మనుషులు రాసే ప్రోగ్రామింగ్ కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్వంతంగా ఆలోచన చేస్తుంది. ఎట్లా అంటే మనుషులకు బ్రెయిన్ అనేది ఒక స్కల్ లోపల లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి లిమిటెడ్గా ఆలోచన చేస్తుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అపరిమితంగా ఉంటుంది కాబట్టి సొంతంగా ఆలోచన చేసి డెసిషన్ చేసుకొని ప్రోగ్రామింగ్ రాయడము సాఫ్ట్వేర్ డెవలప్ అట్లాంటిది తన సొంతంగా చేసే ఆస్కారం ఉంది. తద్వారా ఎంతోమంది టెక్కీలు జీవనోపాధి కోల్పోయేటువంటి ఆస్కారం ఉంది. అంటే ఏదైనా కొత్త టెక్నాలజీ ముందు వచ్చినప్పుడు తద్వారా మానవాళికి దాని నుంచి ఒక రకంగా లాభం అని చెప్పొచ్చు, ఇంకో రకంగా నష్టం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే జీవనోపాధి కోల్పోతారు కదా. జమానా లోపల గుమస్తాలు చిన్న చిన్న ఇండస్ట్రీస్ లోపల వర్కర్స్ బై హ్యాండ్తో చేసేవాళ్ళు, చేతి వ్రాత ద్వారా బ్యాంకులు కానీ కార్యకలాపాలు చేసేటివి. కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేసి వచ్చిన తర్వాత మన సామాజిక మాధ్యమాల ద్వారా ఈ యొక్క వ్యక్తుల యొక్క జీవనోపాధి కోల్పోయేటువంటి అవకాశం వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇంకా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాని నుంచి లాభంతో పాటు నష్టం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా చాట్ జీపీటీ అంటున్నారు, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. రీసెంట్గా ఒక న్యూస్ ఒకటి వైరల్ అయింది. చైనా లోపల ఒక మొబైల్ తయారు చేసే కంపెనీ లోపల 1000 మంది సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినటువంటి మెషినరీ అసెంబుల్ చేస్తూ ఉన్నాయి ఈ మొబైల్ ఫోన్స్. తద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవనోపాధి కోల్పోతుంది. అంటే రానున్న కాలం లోపల సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉద్యోగాలకు పరోక్షంగా ఈ ఏఐ ద్వారా నష్టం ఉన్నట్టని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అత్యధిక వేతనాలు చెల్లించి ఉద్యోగస్తులని మెయింటైన్ చేయడం సంస్థలకు భారం కదా. తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ లాభాలు చేయడానికనే ఏ యొక్క సంస్థ అయినా సరే ఆలోచన చేస్తూ ఉంటుంది కదా. ఎక్కువ వేతనాలు ఇవ్వడం ద్వారా సంస్థకు నష్టం జరుగుతూ ఉంటుంది. అంటే సాధ్యమైనంత వరకు సంస్థ వేతనాలు తగ్గించి ఖర్చు తగ్గించుకొని లాభాలు ఎక్కువగా వచ్చేటువంటి విధంగానే ఆలోచన చేస్తూ ఉంటుంది. మరి ఇదే విధంగా ఈ వ్యవస్థను ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా విరివిగా వాడుతూ ఉంటే ఇంకా సాఫ్ట్వేర్స్ అటువంటి టెక్కీల యొక్క ఉద్యోగాలు ఊడేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్లో అమెరికాలో కూడా ఎన్నో ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఇప్పుడు కుదేలేటువంటి ఆస్కారం ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇది ఇంకా ట్రెండ్ కొనసాగుతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా అంటే కొత్తది మురిపం పాతది రోత అన్నట్టు అయిపోయేటువంటి విధంగా కనిపిస్తుంది. పరోక్షంగా వ్యక్తుల యొక్క అంటే మనుషుల యొక్క పని సామర్థ్యము తగ్గుతుంది. యంత్రాల ద్వారానే డిపెండ్ అయిపోయేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఇంక ఇది రాబోయే కాలం లోపల ఇంకా ఏ విధంగా జరుగుతుందో ఇంకా అర్థం కావటం లేదు. మరి వేచి చూడాలి మరి.